Good morning all. Today I would like to discuss about fitting of a second degree equation or quadratic equation. ఆల్రెడీ మనం కర్వ్ ఫిట్టింగ్ చాప్టర్లో ప్రీవియస్ క్లాస్లో ఒక స్ట్రైట్ లైన్ని ఎలా ఫిట్ చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం కదమ్మా. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. ఒకవేళ అలాంటి ఈక్వేషన్ ఇస్తే కనుక దాన్ని మనం ఫిట్ చేయడానికి నార్మల్ ఈక్వేషన్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి ఇక్కడ ప్రొసీజర్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ తీసుకుందాం. దట్ ఈస్ let y is equal to a plus bx plus cx square. That is equation number 1 with the fitting of a second degree equation. Okay, next step ఏం చేయాలి మనం? ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ప్రకారం e is equal to estimated value అని రాసుకోవాలి. ఆల్రెడీ మనం దీని గురించి ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్స్ ఫ్రమ్ ద వాల్యూస్ ఆఫ్ y అని చెప్పి నేర్చుకున్నాం. సో దాని ప్రకారం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ ప్లస్ సిఎక్స్ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూని మనం మినిమైజ్ చేయడం ద్వారా ఏబిసి వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీనికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే హియర్ వీ హ్యావ్ ఫైండింగ్ ఏబిసి వాల్యూస్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా. సో ఇందులో మనకి ఎక్స్ వై అనేది వేరియబుల్స్ అండ్ ఇక్కడ మనకి ఏబిసి అనేవి కాన్స్టెంట్ వాల్యూస్. ఇప్పుడు మనం ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే మ్యాక్సిమా అండ్ మినిమా. అంటే దట్ మీన్స్ ఇక్కడ పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఏబిసి. దట్ ఈస్ డో ఈ బై డో ఏ ఈక్వల్ టు 0 అండ్ డో ఈ బై డో బి ఈక్వల్ టు 0 అండ్ డో ఈ బై డో సి ఈజ్ ఈక్వల్ టు 0. So first of all, consider dou e by dou a equal to 0. సో ఇక్కడ ఈని విత్ రెస్పెక్ట్ టు ఏ తోటి పార్షియల్ డెరివేటివ్ అప్లై చేయండి. దట్ ఈక్వల్ టు 0 అంటున్నాం. ఓకే, ఇదంతా కూడా ఎక్స్ పవర్ ఎన్ అనుకుంటే కనుక దీన్ని ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని రాసుకోవచ్చు కదా. సో 2 ఇంటూ సమ్మేషన్ ఓవర్ వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ ప్లస్ సిఎక్స్ఐ స్క్వేర్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేస్తున్నాం కాబట్టి -1 ఉంటుంది. దట్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఈ -2ని ఇటువైపు ఆర్హెచ్ఎస్ తీసుకొస్తే 0 అయిపోతుంది. నెక్స్ట్ మిగిలిన దానికి సమ్మేషన్ అప్లై చేసి రాసుకుంటే ఫైనల్గా దీన్ని అంతటిని ఎలా రాయొచ్చు? సమ్మేషన్ వైఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సమ్మేషన్ ఏ ఉంటుంది, ఆ సమ్మేషన్ రిప్రజెంటేషన్నే ఇక్కడ ఎన్ కింద రాసుకుంటున్నాను. సో ఎన్ఏ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ఐ ప్లస్ సి సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్. This is equation number 2. Next one is consider dou e by dou b equal to 0. So again ఈ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు బి తోటి పార్షియల్ డెరివేటివ్ అప్లై చేయండి. సో దాని ప్రకారం ఏమవుతుంది? డో బై డో బి ఆఫ్ సమ్మేషన్ ఓవర్ ఐ ఈక్వల్ టు 1 to n వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ ప్లస్ సిఎక్స్ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అగైన్ దీనికి ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ అప్లై చేస్తే 2 ఇంటూ సమ్మేషన్ వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ ప్లస్ సిఎక్స్ఐ స్క్వేర్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు బితో అప్లై చేస్తున్నాం కాబట్టి ఏమవ్వాలి? ఇక్కడ మైనస్ ఎక్స్ఐ ఈక్వల్ టు 0. అగైన్ దీన్ని మళ్ళీ ఇక్కడ మనం సమ్మేషన్ తోటి మల్టిప్లై చేసి ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి దీంతో మనం మల్టిప్లై చేసి రాసుకుంటే ఏమవుతుందమ్మా ఈక్వేషన్ ఫైనల్గా సమ్మేషన్ ఎక్స్ఐ వైఐ ఈజ్ ఈక్వల్ టు ఏ సమ్మేషన్ ఎక్స్ఐ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ సి సమ్మేషన్ ఎక్స్ఐ క్యూబ్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇన్ ద సిమిలర్ వే కన్సిడర్ డో ఏ బై డో సి ఈక్వల్ టు 0. అంటే నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు సి తోటి పార్షియల్ డెరివేటివ్ అప్లై చేయాలి. సో ఆ రిప్రజెంటేషన్ ప్రకారం డో బై డో సి ఆఫ్ ఇవి ఈ ప్లేస్లో సమ్మేషన్ వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ ప్లస్ సిఎక్స్ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు సితో చేస్తున్నాం కాబట్టి 2 ఇంటూ సమ్మేషన్ వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ ప్లస్ సిఎక్స్ఐ స్క్వేర్ ఇంటూ ఎక్స్ఐ స్క్వేర్ ఈక్వల్ టు 0. అగైన్ ఇక్కడ ఈ యొక్క ప్రతి టర్మ్ని ఎక్స్ఐ స్క్వేర్ తోటి మల్టిప్లై చేసి సమ్మేషన్ అప్లై చేస్తే కనుక దట్ ఎంప్లైస్ సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్ వైఐ ఈక్వల్ టు ఏ సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ఐ క్యూబ్ ప్లస్ సి సమ్మేషన్ ఎక్స్ఐ పవర్ 4. దీన్ని ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం.
ఓకే, ఇప్పుడు మనం పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేసిన ప్రతి దాంట్లోనూ ఉన్న ఈక్వేషన్స్ అంటే దట్ ఈస్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4ని మనం ఇక్కడ నార్మల్ ఈక్వేషన్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, ఈక్వేషన్స్ 2, 3 అండ్ 4 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ ఏం చేస్తాము, ఈ యొక్క 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయడం ద్వారా ఏబిసి వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఫైనల్లీ ఇక్కడ మనకి వచ్చిన ఈ యొక్క ఏబిసి వాల్యూస్ని ఈక్వేషన్ 1లో అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం వీ గెట్ ద బెస్ట్ ఫిట్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఇది ఫిట్టింగ్ ఆఫ్ ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి ప్రొసీజర్. అంటే స్ట్రైట్ లైన్ మనం ఎలా చేసామో ఇన్ ద సిమిలర్ వే అదే ప్రొసీజర్ని ఫాలో అవుతాము. బట్ కాకపోతే ఇక్కడ మనం స్ట్రైట్ లైన్కి బదులుగా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏబిసి తోటి మనం ఇక్కడ పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేయాలి. అండ్ ఇక్కడ మనకి 3 నార్మల్ ఈక్వేషన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ యొక్క ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా ఏబిసి వాల్యూస్ వస్తాయి. ఫైనల్లీ ఈ యొక్క 3 ఏబిసి వాల్యూస్ని కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా వీ గట్ ఏ సెకండ్ డిగ్రీ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ బెస్ట్ ఫిట్. నెక్స్ట్ దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాము. చూడండి, ఫిట్ ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ టు ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ ఒక డేటా కన్సిడరేషన్ ఇచ్చారు. ఈ యొక్క డేటాని సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి ఫిట్ చేయమంటున్నారు. ఓకే, ఇందులో ఎక్స్ వై వేరియబుల్ యొక్క వాల్యూస్ ఇచ్చారు. ఓకే, ఎక్స్ వాల్యూస్ 1, 2, 3, 4, 6, 8, y values 2.4, 3, 3.6, 4, 5, 6. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం సొల్యూషన్కి వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే దట్ మీన్స్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని తీసుకున్నాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. బి ద ఫిట్టింగ్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్. ఓకే, అంటే ఇందులో మనం ఈ యొక్క ఏబిసి వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏం చేస్తున్నాము, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ద్వారా నార్మల్ ఈక్వేషన్స్ని కన్సిడర్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఈ యొక్క సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ప్రొసీజర్లో ఇంతకు ముందే మనం నార్మల్ ఈక్వేషన్స్ తీసుకున్నాం కదమ్మా. సో ఇక్కడ వచ్చిన ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ని ఇక్కడ మనం ఇలాగ రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా ఏబిసి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే మనకి సమ్మేషన్ yi కావాలి, సమ్మేషన్ xi కావాలి, సమ్మేషన్ xi స్క్వేర్ కావాలి, సమ్మేషన్ xi yi కావాలి, సమ్మేషన్ xi స్క్వేర్ yi కావాలి, అండ్ అలాగే సమ్మేషన్ xi క్యూబ్ అండ్ సమ్మేషన్ xi 4 కావాలి. సో మనం ఈ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని ఏ కాలమ్స్ ప్రిపేర్ చేయాలి అనే దాన్ని బట్టి ఒక టేబులర్ ఫామ్ ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి, for finding ABC values we can prepare the following table. ఓకే, xy అంటే మనకు ఆల్రెడీ ఇచ్చిన డేటా ప్రాబ్లం రిప్రజెంటేషన్. నెక్స్ట్ మనకి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4 కావాలి, అండ్ xy అండ్ ఎక్స్ స్క్వేర్ y. సో దీని ప్రకారం ఇక్కడ నేను ఇవన్నీ కూడా ఇలాగా క్యాలిక్యులేట్ చేసి రాసుకున్నాను. ఓకే, ఇక్కడ ఈ లాస్ట్ రో అనేది ప్రతి దాని యొక్క సమ్మేషన్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అంటే దిస్ ఈజ్ సమ్మేషన్ ఎక్స్, సమ్మేషన్ వై, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్, సమ్మేషన్ ఎక్స్ క్యూబ్, సమ్మేషన్ ఎక్స్ పవర్ 4, సమ్మేషన్ ఎక్స్ వై అండ్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వై. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సమ్మేషన్ వాల్యూస్ అన్నిటినీ కూడా ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్లోనూ సబ్స్టిట్యూట్ చేసి ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా నేను ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ నార్మల్ ఈక్వేషన్స్ అండ్ సాల్వ్ దీస్ 3 ఈక్వేషన్స్ వీ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ, బి అండ్ సి. ఓకే, ఇప్పుడు నేను ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా నాకు వచ్చిన ఏ వాల్యూ 1.876, బి వాల్యూ వచ్చి 0.569 అండ్ ఫైనల్లీ సి ఈక్వల్ టు -0.007 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యొక్క 3 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటే అదే నాకు బెస్ట్ ఫిటెడ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అవుతుంది. అంటే దేర్ఫోర్ y ఈక్వల్ టు
ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ కదా. సో ఏ ప్లేస్లో 1.876 ప్లస్ 0.569x ప్లస్ మైనస్ ఆఫ్ 0.007 ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇందులో మనకి XY మనకి డేటాలో ఇచ్చినవి. ఈ యొక్క ఏబిసి వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనం తీసుకున్న సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది బెస్ట్ ఫిటెడ్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.